This video is made for education purpose only. Welcome back again. This is Videy. You watch V30 Government Jobs channel. Guys, government job updates అని కూడా రెగ్యులర్ గా మేము ఈ యొక్క ఛానల్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి, ఎక్కువ మంది షేర్ చేయండి మా యొక్క వీడియోస్ అన్ని కూడా. ఓకే, ఈ రోజు మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో కరెక్ట్గా చూస్తే మనకైతే ఎగ్జిక్యూటివ్ రోల్స్కి అంటే గ్రామీణ దక్ సేవక్ రోల్స్కి ప్రజెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారన్నమాట. రాత పరీక్ష ఏమీ లేదు. సో ఒకవేళ కనుక ఎక్కువ మంది కనుక అప్లై చేస్తే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆన్లైన్ టెస్ట్ పెట్టాలా వద్దా అనేసి. ఓకే, ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి అరౌండ్ 30,000 వరకు మనకైతే శాలరీ ఉంటుందనేసి డైరెక్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్లోనే వాళ్ళైతే పోస్ట్ చేశారన్నమాట. సో క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. మనం మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎస్పెషల్లీ ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉంటుంది కదా, IPPB. ఓకే, ఆ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే వచ్చాయన్నమాట. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వచ్చేటికి 100% షేర్ అయితే ఉంటుంది గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కింద అయితే వర్క్ చేస్తుందన్నమాట. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, డీటెయిల్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి మనకి ఇక్కడ చూడండి, మనకి గవర్నమెంట్ ఇండియా అండర్టేకింగ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గ్రామీణ దక్ సేవక్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోర్ట్స్ టు IPPB యాజ్ ఎగ్జిక్యూటివ్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చూడండి ఒకసారి ఇక్కడ. సో V30 గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ ఇది మాట. తప్పకుండా మీరు చూడండి, ఎవ్రీ డే రెగ్యులర్గా మేమైతే గవర్నమెంట్ జాబ్స్ పోస్ట్ చేస్తాం విత్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, అన్నెసరీ సొల్లు లేకుండా, సో వీడియోని డ్రాగ్ చేయకుండా, సో పిన్ టు పిన్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మేమైతే ఇస్తామన్నమాట. అందుకే తప్పకుండా మా యొక్క ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. మన తెలుగు ఆడియన్స్ చాలామంది ఉన్నారు, జాబ్ సీకర్స్ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి గైస్, ఏపీ తెలంగాణలో అంతవరకు కూడా. ఓకే, గ్రేట్. సో గైస్, ఇప్పుడు మీకు క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా చూస్తే మనకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రామీణ దక్ సేవక్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ టు IPPB యాజ్ ఎగ్జిక్యూటివ్. ఇక మీరు చెక్ చేస్తే 9th అక్టోబర్ నుంచి మనకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో మనకైతే స్టార్ట్ అయింది. 29th అక్టోబర్ వరకు మనకైతే ఉంటుందో అప్పటికల్లా మీరైతే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింట్ చూస్తే మనకైతే 13th నవంబర్ అయితే మనకైతే ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి 29th అనేసి. ఓకే, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేస్తారు. తర్వాత ఈ డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా ఫిల్ చేస్తారు. మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ డీటెయిల్స్, రివ్యూ అండ్ అప్లోడ్ పేమెంట్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం యాక్చువల్ ఈ యొక్క నోటిఫికేషన్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి ఒకసారి. సో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అందరి కింద వస్తుంది. 100% ఈక్విటీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి మనకి ఇంపార్టెంట్ డేట్స్ని ఆల్రెడీ చెప్పిన మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జిక్యూటివ్ రోల్స్కి ప్రెసెంట్ 348 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. GDS ఎంగేజ్డ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ యాజ్ ఆన్ 1st August 2025 అని కూడా మెన్షన్ చేశారు. ఇంకా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి. సో టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే డిఫరెంట్ స్టేట్కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు వేకెన్సీస్. ఇంకా తెలంగాణకు వచ్చేటప్పుడు మనకైతే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా అన్ని స్టేట్స్కి కలుపుకొని 348 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్గా మీరు ఏం చేయాలంటే, మనకి చూడండి ఇండియా పేమెంట్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ వచ్చింది, దాని యొక్క ప్రోడక్ట్స్ ఉండొచ్చు, వాళ్ళ యొక్క బ్యాంక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పాలసీస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క స్కీమ్స్ అవ్వచ్చు, వాటిని అన్నిటి కూడా సో జనాలకి తెలియజేయాలన్నమాట. సో సేల్స్ వైజ్ కూడా మీరైతే వర్క్ చేయాల్సి వస్తుంది. బ్యాంక్ యొక్క అన్ని ప్రోడక్ట్స్ విషయాలు కూడా ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కూడా తెలిసే విధంగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉంటాయనేసి, ఆ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అని ఇక్కడికి చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్కి ఏజ్ లిమిట్ ఏమో 20 years నుంచి 35 years వరకు ఉంటుందన్నమాట. 1st August 2025 కల్లా ఈ డేట్ మీరు కనుక ఫిక్స్ చేసుకుంటే. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటికి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మీరు రెగ్యులర్గా ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్ చేసినా పర్వాలేదు, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సో 20 to 35 years జనరల్ కేటగిరీ పీపుల్కి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు, నిల్, అంటే ఫ్రెషర్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉన్నా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఏమీ అడగట్లేదు కాబట్టి. ఇంపార్టెంట్ నోటీస్ చూడండి, దాని అప్లికెంట్ షుడ్ హ్యావ్ నో విజిలెన్స్, అంటే సో ఎలాంటి అన్నెసరీ కేసులు లేకుండా ఉంటే చాలట. ఓకే,
పేమెంట్ అండ్ ఎలివెన్సెస్ విషయానికి వస్తే చూడండి ఒకసారి ఇక్కడ ద బ్యాంక్ షాల్ పే ద లంసమ్ అమౌంట్ ఆఫ్ 30,000 పర్ మంత్ మనకైతే ఇంక్లూజివ్ ఆఫ్ స్టాట్యుటరీ డిడక్షన్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ యాజ్ పర్ ది జీడీఎస్ ఎంగేజ్ టు ఐపీపీబీ యాజ్ ఎగ్జిక్యూటివ్ మెన్షన్ చేశారు. 30,000 పర్ మంత్ మనకైతే వస్తుంది, క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ గైస్, ఇది ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అప్డేట్స్ అయితే కాదు గైస్. బట్ ద థింగ్ ఏంటంటే ఇది కొద్దిగా మంచి అప్డేట్. ఇలా చూడండి, ఫస్ట్ మనకైతే టెన్యూరింగ్ ఎంగేజ్మెంట్ ఫస్ట్ 1 year అయితే మనకి ఇస్తారు. తర్వాత ఇక్కడ చూడండి ఇయర్ టు ఇయర్ మనకైతే బేసిస్ మనకి ఇంకొక పీరియడ్ ఆఫ్ 2 years అంటే ఎక్స్ట్రాగా ఇంకో 2 years కూడా మనకైతే ప్రాపర్గా మనకైతే ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది అనమాట. అంటే టోటల్గా చూస్తే 3 years అని ఇక్కడే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ మనకి ఇక్కడ చూసి అండ్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకున్న యొక్క బ్యాంక్ యొక్క నీడ్ బేస్ చేసుకుని దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది పర్మనెంట్ చేసే కూడా ఛాన్స్ ఉంది. బట్ ద థింక్ ఏంటంటే అది గవర్నమెంట్ నామ్స్ మాట, అది మన చేతిలో ఉండదు. బట్ మినిమం మనకైతే 3 years అయితే జాబ్ అయితే ఉంటుంది. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మనకి ఏమీ ఎగ్జామినేషన్ ఏమి ఉండదు గైస్. మీకు కరెక్ట్గా చూస్తే మీకు గ్రాడ్యుయేషన్ వచ్చిన మార్క్స్ బేస్ చేసుకున్న వాళ్ళైతే మెరిట్ లిస్ట్ తీస్తారన్నమాట. ఆ మెరిట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే సెలక్షన్ చేస్తారు. బట్ ద థింగ్ ఏంటంటే ఒకవేళ కనుక ఎక్కువ మంది అప్లై చేస్తారనుకోండి ఆన్లైన్ టెస్ట్ పెట్టే ఛాన్స్ అయితే ఉందనేసి, అది కూడా బ్యాంక్ సంబంధించి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారనేసి ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది మాత్రం గమనించండి. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండి మీరు ప్రాపర్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 750 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ ద ఎలిజిబిలిటీ బిఫోర్ ద ఫీ అండ్ అప్లికేషన్. ద అప్లికేషన్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు. వన్స్ ప్లేడ్ విల్ నాట్ బీ అవైల్ టు విత్డ్రా అని కూడా మెన్షన్ చేశారు. ఫీ వన్స్ నాట్ బీ రిఫండెడ్ అని కూడా మెన్షన్ చేశారు. సో 750 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా లీవ్స్ అంటే యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ జీడీఎస్ బేస్ చేసుకుని, జీడీఎస్ నామ్స్ ఉంటాయి కదా, గ్రామీణ అండ్ దక్ష సేవక్ నామ్స్ బేస్ చేసుకుని మీకైతే లీవ్స్ అని ఉంటాయి. అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇంకెలా కిందకు వచ్చేస్తే మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా ఇచ్చారు. టోటల్గా 18 పేజీలతోటి ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకైతే లాంచ్ చేస్తుంది కాబట్టి మనం అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. సర్కిల్ వైజ్, స్టేట్ వైజ్, బ్యాంకింగ్ అవుట్లెట్ వైజ్ మనకి 348 వేకెన్సీస్ అసలు ఎలా డివైడ్ అయ్యాయని ఇక్కడ చూస్తే చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడూరు, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం వరకు మనకైతే ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క మనకి చెప్పాలంటే సర్కిల్, స్టేట్ అండ్ బ్యాంకింగ్ లేఅవుట్స్ బేస్ చేసుకుని ఉన్నాయి. ఇలా కిందకు వచ్చేస్తే స్టేట్ వైజ్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అందులో మనకి తెలంగాణ అవసరం ఉంటుంది కాబట్టి తెలంగాణకు వచ్చేటప్పటికి హనుమకొండ, గాంధీ చౌక్, నెక్స్ట్ మహబూబాబాద్, నెక్స్ట్ నల్గొండ, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, తెలంగాణలో మనకైతే వికారాబాద్, నెక్స్ట్ వనపర్తికి అయితే సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్ గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి అయితే మంచి అప్డేట్ ఇది. రాత పరీక్ష ఏమి లేకుండా గ్రాడ్యుయేషన్ లో వచ్చిన మీ మార్క్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సెలక్షన్ చేస్తారు. 30,000 వరకు మనకైతే జీతం ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్స్టెండ్ వీడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.